హలో క్యూటీస్, వెల్కమ్ టు సుబ్బుస్ ఫుడ్స్. నేను మీ హరిత. ఈరోజు మనం మిక్స్డ్ పల్లి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్లేట్లో చూపించినవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. దీనికి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి తురుము వేసుకొని ఇవన్నీ ఒక మిక్సీకి వేసి చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం బరకగా పట్టించుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత దీనిని పోపు లేదా తిరగబాత పెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి అది కాగాక కొంచెం ఆవాలు ఉద్దిపప్పు వేసి కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే పచ్చిమిరపప్పు వేసుకొని కరివేపాకు వేసుకుందాం. మా చిత్తూరు సైడ్ ఇలా చట్నీస్కి కానీ కర్రీస్కి కానీ తిరగబాత పెట్టుకోవడానికి సపరేట్గా వడియాలు చేసి పెట్టుకుంటామండి. అవి యాడ్ చేయడం వల్ల కర్రీస్ కానీ చట్నీస్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి. సో అది కూడా కొంచెం వేసేసుకొని బాగా కలుపుకుందాం. చివరిలో 1 లేదా 2 ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాం. ఫస్ట్లో వేస్తే మాడిపోతాయని లాస్ట్లో వేసానండి. అలాగే మనం మిక్సీలో రెడీగా పెట్టుకున్న చట్నీ మిశ్రమాన్ని తీసి కలిపేస్తే మన మిక్స్డ్ పల్లి చట్నీ రెడీ. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.